ఏయ్ బాబు లేవ్. ఏ బాబు నాడు బయట పోదాం నాడు. లేవు. రైట్ నౌ మేము ల్యాండ్ ఆఫ్ హిల్స్ అని పిలుచుకునే వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటకలో ట్రావెల్ చేస్తున్నాము. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అలాగే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ లో వెస్ట్రన్ ఘాట్స్ కూడా ఒకటి అనమాట. టు బి రియల్లీ హానెస్ట్, బస్ లోపల నుంచి బయటకి ఎటువైపు చూసినా కానీ నేచర్తో మొత్తం ఫిల్ అప్ అయిపోయి ఉంది. ముందు కింద పైన వెనక ఎటు చూసినా కానీ నేచర్తో నిండిపోయింది అనమాట. సో దారిలో వెళ్ళే బ్యూటిఫుల్ ప్లేసెస్ ని క్యాప్చర్ చేయడానికి స్నాప్చాట్ లో సేవ్ చేసుకోవడానికి మా ఫ్రెండ్స్ కెమెరాస్ ఎప్పుడు రెడీగా ఉంటాయి అనమాట. బస్లో సిచ్యువేషన్ చూస్తుంటే చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా మూవ్ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి మురుడేశ్వర్ నుంచి గోకర్ణ, ఇలా అన్ని ప్లేసెస్ హ్యాపీగా ట్రావెల్ చేస్తూ ఆ ప్లేసెస్లో ఎంజాయ్ చేస్తూ అక్కడ మెమరీస్ అన్నీ మా ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ రూపంలో కలెక్ట్ చేసి నేనైతే వీడియోస్ రూపంలో కలెక్ట్ చేసి హ్యాపీగా గోకర్ణలో రూమ్ వెకేట్ చేస్తూ గోకర్ణ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను. అది కూడా వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న కర్ణాటక. అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ సో ఇప్పుడైతే మేము జంగల్ క్యాంప్ వెళ్ళిపోతున్నాం. ఆ జంగల్ క్యాంప్ ఎక్కడుందంటే దండేలి, దాండేలి, దుండేలి ఈ మూడిట్లో ఏదో పేరు అనమాట. అదైతే సో అట్ లాస్ట్ దండేలిలో దిగిపోయాం అనమాట. దండయాత్ర చేసి బస్సులో చాలా జరిగింది బస్సులో. ఓ మై గాడ్, నిజంగా బాగుంది. కౌబాయ్. సో బండి ముందుకు కదిలింది ఇప్పుడే. నీకు అన్నా దొరికింది కదా జీబీ అని వాడుతున్నాం మధ్య. సో 200 GB దొరికింది కొత్తగా. 200 GB. సో మేము రిసార్ట్కి వచ్చేసాము. మా తేజు కొంచెం నీరసంగా ఉంది, ఎందుకంటే చెప్పాం కదా ఆల్రెడీ వామిటింగ్ అయిందని. సో చూడాలి, తేజు వీడియో లేకపోతే యాక్టివ్గా ఉండదు. వీడియో చూద్దాం ఒకసారి. ఎంట్రీ రిసార్ట్ రిసార్ట్కి వచ్చేసాము. నీ పేరేంట్రా రిసార్ట్ పేరు? సో వీడియో తీసింది మనోహర్ ఇంకా వచ్చేసాము రిసార్ట్ కి. లోపలికి వెళ్ళాలి, చూడాలి. ఆ సైడ్ కూడా ఏం లేదు. హిల్స్ అంట, అడవిలో నుంచి వచ్చాము వెస్ట్రన్ ఘాట్స్ నుంచి. ఏదో ఎందుకు? సరే ఆన్లైనా ఆఫ్లైనా ఏదన్నా ఓకేనా? సరే. సో ఇది రిసార్ట్ అనమాట. మా కౌబాయ్ ఉన్నాడు. స్విమ్మింగ్ పూల్ ఉంది. నాకు ఇలాంటి ప్లేసెస్ కొత్త, అంటే వాళ్ళకి కొత్తగా అనుకోండి. మీకు కొత్తలే, మీకు రోజు అలవాటు ఏంటి. మరి దిగ్గాడు, కాలు దిగింది గట్టిగా. ఏమైంది అనుకో. ఏం లేదు, వాడి పాపం ఏం లేదు. జస్ట్ అందరిలాగానే సముద్రంలో దిగాడు, ఏదో గుచ్చుకుంది అనమాట. ఏం లేదు, జస్ట్ ఒక మట్టి వెళ్ళింది అంటే దానికోసం అట్లా అయింది. సో ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా? ఫస్ట్ టైం టెంట్లో ఉన్నాను. సో ఇవన్నీ మా టెంట్లు అనమాట. రైట్ నా మా ఫ్రెండ్ ప్రసన్న ఎందుకు చాలా కోపంగా ఉంది. ఇప్పుడే కాదు, అయితే ఇంకో 20 minutes తర్వాత బిల్లు కూడా కట్టే అవసరం లేదు కదా, అందరం కలిసి తిన్నాం. ఇదిగో నిశ్చల్ ప్రసు ఏ బాగున్నాడు ఈరోజు. అరే తెల్లగున్నావురా. 1 GB క్లియర్. సో అదేంటది డేటా ఫుల్ అయిపోయింది. 200 పెట్టి కొన్నాను.
తీసుకోవడానికి. కాకపోతే నాకు అంత కష్టపడి కొన్నా కదా, నాకు మూడ్ ఆఫ్ అయిపోతుంది తీయాలంటే ఇప్పుడు వీడియోస్. ఐఫోన్ తీసి నాకు సాటిస్ఫాక్షన్ ఒకటి. సో మార్నింగ్ కల్లా ఆగరా చంద్రుడు అక్కడ, చుక్కలు ఇక్కడ. అమావాస్య అంట. ఏమైంది? ఫుడ్ ఎట్లుంటుందో తెలీదు. ఫుడ్ బాగానే ఉంటుంది. పేమెంట్ ఎంత కట్టాం మనం? 2645 కట్టాం కాబట్టి బాగానే ఉంటుంది. పర్ పర్సన్ 2645 అనమాట. సో బాగానే ఉంటుంది. లేదురా, నేను డైరెక్ట్ ఫుడ్ రారా. టీవీలో అయితే ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది అనమాట. సిఎస్కే ఆడుతుంది. బేసిక్గా ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంది. అండ్ మా ఫ్రెండ్స్ అయితే తిన వెంటనే కొందరు స్విమ్మింగ్కి వెళ్ళారు, కొందరు అయితే క్యారమ్ బోర్డ్ అవన్నీ ఆడుతున్నారు. సో ఇది రిసార్ట్ అనమాట. క్లారిటీ రావట్లేదు కదా, నైట్ అయిపోయింది కదా. సో అక్కడ అమ్మాయిలు క్యాంప్ వేసుకుంటున్నారు. ఇప్పుడు వీడియో చేస్తారంటే కొట్టేలాగా ఉన్నారు. మా ఈస్టర్ వాళ్ళందరూ స్విమ్మింగ్ చేస్తున్నారు అక్కడ. అంజలిస్ ఫోటో వద్దురా బాబు. గుడ్ మార్నింగ్. నైట్ అయితే అసలు నిద్రపట్టలేదు, ఎందుకంటే నిద్రపోలేదు కాబట్టి. బేసిక్గా ఇలాంటి ప్లేసెస్కి వచ్చిన తర్వాత నిద్ర ఎవరికి పట్టదు అనుకోండి. సో కొందరు పడుకున్నారు, కొందరు అయితే ఉయ్యాల ఊగుతూ ఆడుకుంటూ లైక్ మూన్ చూస్తూ ఎవరి పనులు బిజీగా ఉన్నారు అనమాట. సో నేనైతే తిరిగి పడుకున్నా, ఇప్పుడు లేచాను. సో బేసికల్లీ ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ పార్క్ వెళ్ళాలి. దాని పేరు ఏదో ఉందండి టెంట్లో. ఇదేమో నాది, మా సందీప్ది. ఈ టెంట్ ఏమో ఈ టెంట్లో వంశీ వాళ్ళు పడుకున్నారు. ఇదేమో తేజస్వి వాళ్ళ టెంట్, నీట్ ఉంది. ఇది అమూల్య ప్రసన్న వాళ్ళ టెంట్. ఎవరు వాషింగ్ ఇప్పుడే వెళ్ళడానికి వెళ్తున్నాడు. సో అందరు లగేజ్ రూమ్కి లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నారు. లైక్ వెకేట్ చేయడానికి కాదు, ఇప్పుడు ఒక రివర్ దగ్గరికి వెళ్ళాలి. గేమ్స్ ఉన్నాయి అక్కడ, కయాకింగ్ అని ఏవో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి అన్నమాట. నాకు ఎప్పుడు వినని పేర్లు అవన్నీ. సో వాటి కోసం కావాల్సిన పదార్థాలను తెచ్చుకోవడానికి లగేజ్ తెచ్చుకుంటున్నారు. సో ఇదే మాకు ప్రొవైడ్ చేసిన లగేజ్ రూమ్ అనమాట. సో వాళ్ళు లగేజ్ చదువుకునే లోపు ఒకసారి క్యాంపస్ టూర్ సారీ దాని పేరేంటి, రిసార్ట్ టూర్ చేద్దాం అనమాట. ప్లీజ్ డోంట్ సీ కింద, బికాస్ నేను కింద షార్ట్ వేసుకున్నాను. పైన చూడండి. ఫుడ్కి సంబంధించినవన్నీ ఇక్కడ పెడతారనమాట. టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అందరికీ. సో ఇది వాటర్ గేమ్స్ అంట, ఇప్పుడే రావడం జరిగింది. అందరు పేమెంట్ బిజీలో ఉన్నారు. వామ్మో ఏంటి ఇది ఇట్లా ఉంది. నా లైఫ్లో ఎప్పుడు చూస్తాను అనుకోని ప్లేసెస్ అన్నీ ఇవి. ఇక్కడ స్కిట్ అయితే డైరెక్ట్గా ఇందులోకే. గాడ్ వావ్. సో ఏదో ప్లేస్కి వచ్చాము. ఏ ప్లేస్ రా ఇది? వ్యూ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. నాకు ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది వీడియో తీసుకోవడానికి. సో ఇప్పుడే కాఫీస్ అన్ని ఇక్కడ క్లియర్ చేసాం, తాగేసాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. దాని పేరు ఏంట్రా? రాఫ్టింగా? ఓకే, రాఫ్టింగ్ అంట. అలా తీసుకొచ్చి మనుషులు తోసేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మమ్మల్ని కూడా తోయబోతున్నారు. కాకపోతే ఇప్పుడు నేను రికార్డ్ చేయాలంటే పర్ హెడ్ 800 అంట గోప్రోతో. ఫోన్ తీసుకెళ్తే పడిందంటే ఇంకంటే దొరకదు ఇక్కడ ఐఫోన్ అయితే. సో రికార్డ్ చేయలేను, ఏమంటే పర్ హెడ్ 800 అంటే ట్రై చేయాలి. సో మ్యాక్సిమం ఇదే అనుకుంటున్నా వీడియో. తర్వాత ఈ రైడ్ అయిపోయిన తర్వాత లైక్ దీంట్లోకి తీసుకెళ్ళి పరిగెత్తాలంట. మా ఇష్యూ చెప్పాడు, ఒకరు పరిగెత్తాలంట.
సో నైట్ మా ఈషు ఈ స్విమ్మింగ్ నేర్పించాడు. సో కొంచెం బాగా స్ట్రెస్ చేసరికి కాలు నొప్పి వస్తుంది. సో పరిగెత్తేస్తాను అందులో. సో నువ్వు ఇంకా కాఫీ తాగుతున్నాడు, వాళ్ళ వర్క్లో ఉన్నారు, వాళ్ళ వర్క్లో ఉన్నారు, నేను నా వర్క్లో ఉన్నా. సో గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షూట్ చేస్తా. సో ఇలాంటి ప్లేస్లోకి వచ్చి ఇలాంటి కాఫీ తాగుతున్నా ఎప్పుడు అడగడానికి మా తేజు అంది. అవును, నీ ఫీలింగ్ ఏంటి తేజు? నీ చెప్పేసావు కదా. నా ఫీలింగ్ చూడరా, నా చేతిలో కాఫీ, ఆ ముందు ఆ వెదర్, అది చూడురా. ఆ వెదర్కి నేను ఎర్లీ మార్నింగ్ నువ్వు మేమందరం కలిసి ఒక పర్సన్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బ్యాక్గ్రౌండ్లో మేము చేసిన ఫన్నింగ్ ఎంజాయ్మెంట్ మొత్తం పిక్స్ రూపంలో క్యాప్చర్ చేస్తూ మాకు ఒక మెమరీస్ లాంటి ఆల్బమ్ క్రియేట్ చేశాడు. అతని పేరు శివ అనమాట. సో ప్రతి ఒక్కరిని చాలా అందంగా చాలా క్యూట్గా క్యాప్చర్ చేశాడు శివ అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ శివ, బ్యాక్గ్రౌండ్ నుంచి మా మెమరీస్ మొత్తం ఇంత అందంగా క్యాప్చర్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. రైడ్ అయిపోయింది, డ్రెస్ చేంజింగ్ అయిపోయింది, ఫ్రెష్ వాటర్ కాబట్టి తెల్లగా అవడం కూడా అయిపోయింది. మొత్తం వీఆర్ డన్ విత్ దిస్ రివర్ క్రాసింగ్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నేను అంజలి తేజ్ ఒక అడ్వాన్స్ కూడా చేసాం. ఫ్లోట్ అయిపోయాం అందరూ. పైన మళ్ళీ ఫొటోస్ అంట, కింద వాళ్ళు ఫొటోస్ అయిపోయినాయి మొత్తం. కూపర్ వినిపించక్క. సో వాటర్ గేమ్స్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మేము లంచ్ టైం కల్లా చేసేవాళ్ళకి బ్యాక్ అయిపోయాం. అది కాదు అది కూడా చూసుకో. సో నైట్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసింది. అందరు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాం. చెప్పాలంటే ఫుడ్ చాలా బాగుంది రిసార్ట్లో అయితే. ఎందుకు ఇంత మంచి కొట్టి ఎందుకు ఇట్లా ఎత్తాడు? సో మా లంచ్ అయిపోయింది. మా ఇక్కడ మ్యాచ్లో బిజీగా ఉన్నాడు. డిన్నర్ లంచ్ డిన్నర్ టెన్షన్ పడిపోతున్నాడు వాడైతే. మా తేజు వాళ్ళు కాల్స్లో బిజీగా ఉన్నారు. మిగతా ఇది మన ఇల్లు కాదురా ఓరే. సో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. చేసి నాకు మజిల్ చాలా పెయిన్ వచ్చింది. ఇప్పుడు క్యాంప్ ఉంటుంది, ఫైర్ క్యాంప్, మళ్ళీ అది అటెండ్ అయ్యి వెళ్ళి పడుకుంటారు. సో మా రిత్తి గారు చాలా హ్యాపీ, ఎందుకంటే ఎస్ఆర్ఎస్ మ్యాచ్ గెలిచింది ఈరోజు. అంజలి చెప్పరా. అందరు బిజీగా ఉన్నారు. కొందరు క్యాంప్ ఫైర్లో ఉన్నారు, కొందరు చెట్టు కింద ఆడుకుంటున్నారు. నేను మటుకి నా లగేజ్ సర్దుకుంటున్నాను. ఇదనమాట నా క్యాంప్లో ఉన్న అంటే అమ్మో ఇది మొత్తం ఇది బాయ్స్, అది గర్ల్స్ది అనమాట. అది కూడా గర్ల్స్ది కూడా మాదే. ఇది నాది. నా మజిల్ బాగా అది హ్యాండ్ బాగా నొప్పి వస్తుంది. లిటరల్లీ 2.5 hours స్విమ్మింగ్ చేశాను అనమాట. నేర్చుకున్నాను ఈరోజు. చేయి పట్టేస్తుంది, లేపలేకపోతున్నాను. అమ్మా బేసికల్లీ ఎంజాయ్ చేసేటప్పుడు టైం తెలియదు అంటారు అందరూ. అది నిజమే, ఎందుకంటే 6 days ట్రిప్ కూడా మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపిస్తుంది. సో ఇట్స్ ఎండ్, ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. అందరూ వాళ్ళ బిజీలో ఉన్నారు, లైక్ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి. ఎందుకంటే వేరే లొకేషన్కి వెళ్ళి బస్ ఎక్కాలి కాబట్టి. సో అందరు బిజీలో ఉన్నారు, రెడీ కూడా అవుతున్నారు నాలాగా. సో మా ట్రిప్ అయితే కేక్ పోకలాగా హ్యాపీగా ఎండ్ అయిపోయిందని నేను చెప్తే అస్సలు నమ్మకండి. బికాస్ ఎవ్రీ ట్రిప్లో ఇష్యూస్ ఉంటాయి. మా ట్రిప్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి కెమెరా వెనకాల. బట్ ఇష్యూస్ లేకపోతే ట్రిప్లో ఫన్నే ఉండదు. లైక్ ఎవ్రీ మూవీలో హారర్, డ్రామా, కామెడీ, ఎమోషనల్ అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నట్టు ఎవ్రీ ట్రిప్లో అంటే మా ట్రిప్లో కూడా అన్నీ ఉన్నాయి అనమాట కెమెరా వెనకాల. అవి పక్కా ఉండాలి, అవి లేకపోతే ఫన్నే ఉండదు ట్రిప్లో.
సికింద్రాబాద్ టు మురుడేశ్వర్, మురుడేశ్వర్ టు గోకర్ణ, గోకర్ణ టు దాండేలి, ఇలా అన్ని లొకేషన్స్ హ్యాపీగా కంప్లీట్ చేసాం. నో ఎంజాయ్ చేసాం. సో ఇలా అన్ని లొకేషన్స్లో మాకు చాలా అంటే చాలా మంచి మెమరీస్ ఉన్నాయన్నమాట. సో ఇది గైస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసుకోండి. ఛానల్లో ఉన్న వీడియోస్కి లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ కిరణ్ సాయి, మీరు చూసిన కిరణ్ ఛానల్. ఉంటాను మరి.